ఇక్కడ ఉన్నప్పుడేమో తన వల్లే ట్రాఫిక్ అయింది అని చాలా మంది మూవిచ్చేసారు. ఇప్పుడు కుమార్ ఆంటీ గారు లేరు, అయినా ఇంత ట్రాఫిక్ ఉంది. మరి దీన్ని ఈ సిచ్యువేషన్ ఎలా అనుకోవచ్చు? కుమార్ ఆంటీ గారి వల్లే బంద్ అయింది అనుకోవచ్చా, లేదా కావాలని ఈ కెమెరా వాళ్ళు మీడియా వాళ్ళు చేసిన ఒక ఇది అనుకోవచ్చా? మీరు మీడియా వాళ్ళు వచ్చినా రాకపోయినా కుమారి ఆంటీ ఉన్నా, సుబ్బారావు ఉన్నా, అప్పారావు ఉన్నా, పుల్లారావు ఉన్నా అక్కడ జరిగేది ఏంటి? 120 రూపాయలకి వాళ్ళు ఫుడ్ ఇస్తున్నారు. అదే నువ్వు ఆ మాల్లోనో ఈ హోటల్లోనో తింటే ఎంత అవుతుంది? వీళ్ళకి చీప్గా ఫుడ్ దొరుకుతుంది. దూరంగా వెళ్ళడానికి గొద్ద బద్ధకం. ఐఎమ్ నాట్ సారీ ఫర్ మై వర్డ్స్. దూరంగా వెళ్ళి క్వాలిటీ ఫుడ్ ఇంటికి వెళ్ళి తినడానికి గుద్ద బద్ధకం. ఇంట్లో వండుకోవటానికి ఇంతకంటే ఎక్కువ భాష వాడటం నాకు కూడా ఇష్టం లేదు. ఇంట్లో వండుకోవటానికి పని జరగదు. వైఫ్ పని చేయాలి, హస్బెండ్ పని చేయాలి, పిల్లల్ని పట్టించుకోరు. ఇంట్లో వండుకోవటానికే చేత కాదు, ఉప్మా చేయడానికి చేత కానీ ఉప్మా లైఫ్లు. ఈ ఐటీ సో కాల్డ్ ఐటీ పొద్దున్నుంచి సాయంత్రం దాకా కష్టపడి నెల రోజులు ఎంతో కొంత సంపాదించి దాంట్లో నుంచి ఈఎంఐలు కట్టి, ఆ లోన్లు కట్టి, ఈ ఫీజులు కట్టి, అవి కట్టి, ఈ కట్టి తినడానికి మాత్రం ఎక్కడ చీప్గా దొరుకుతుంది, ఎక్కడ ఈజీగా దొరుకుతుంది, ఎక్కడ వెంటనే దొరుకుతుంది అని ఇట్లాంటి ప్లేసులు ఎత్తుక్కునే వాళ్ళది తప్పు. అంటే కుమారి ఆంటీ వాళ్ళు ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది. కుమారి ఆంటీ హీరో చేయమాకమ్మా. కుమారియో, సుబ్బారావు, అప్పారావు ఎవరైనా ఒకటే. ఇక్కడ ఎదవలు ఒక 10 రూపాయలు తక్కువకు వస్తుందని వెంటనే ఇక్కడ పక్కనే నడుచుకుంటూ వెళ్ళిపోతే పని జరిగిపోద్దని వాడికి సంబంధం లేకుండా ఫస్ట్ ఒక కారు పెడతాడు. ఆ కార్ని ఆయన ఇచ్చి ఇంకోటి పెడతాడు. అక్కడ ఇంకా అట్లా ఇట్లా 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 పెట్టి ఇంత ట్రాఫిక్ జామ్ చేస్తాడు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ట్వీట్ చేశాడు కదా, నేను వస్తున్నా, ఎలాంటి ఇబ్బంది పెట్టకండి. ఎవరిని? కుమార్ ఆంటీ కోసం రేవంత్ రెడ్డి కూడా సీఎం కూడా ట్వీట్ చేశారు కదా, దాని గురించి ఏం చెప్తారు? అది కుమారి ఆంటీని రేవంత్ రెడ్డిని అడగాలి. నన్ను ఎందుకు అడుగుతున్నావు? నాకు వాళ్ళిద్దరు ఏం ఆడుకున్నారు నాకు తెలియదు. ట్రాఫిక్ అవుతున్నా కూడా ఏం ఇబ్బంది పెట్టకండి, ఎలా జరిగేటి అలా జరగనివ్వండి, మనం పెట్టించుకోండి, ఇక్కడ ఏం స్టాప్ చేయకండి అన్నాడు. సో దానివల్లనే కదా ట్రాఫిక్ అయ్యేది. అసలు ట్రాఫిక్కి సీఎంకి డైరెక్ట్గా ఏంటి కనెక్షన్? మధ్యలో ఇంకెవరు లేరా? ట్రాఫిక్ కమిషనర్ లేడు, ట్రాఫిక్ కానిస్టేబుల్ లేడు, మధ్యలో ఇంకెవరు లేరు. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు డైరెక్ట్ సీఎం, మధ్యలో ఎవరు లేరు, పని చేయట్లేదు, ఎవరు డిపార్ట్మెంట్ ఏం లేవు. ట్రాఫిక్ ప్రాబ్లం వచ్చినప్పుడు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాలి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు లా అండ్ ఆర్డర్ వాళ్ళు చూసుకోవాలి. ప్రతిదాన్ని తీసుకెళ్ళి సీఎం అంటే డైరెక్ట్గా పిఎం. కుమారి ఆంటీ ఫేమస్ అయిన తర్వాత కొత్తగా ఒక 10 షాపులు దాకా వచ్చినాయి కదా, సో దాని గురించి ఏమంటారు మీరు? ఇదే చెప్పాను కదా, పుల్లారావు, అప్పారావు, సుబ్బారావు, కుమారి ఆంటీ ఎవరైనా ఒకటే. ఎంత బెల్లం ఉంటే అన్ని ఈగలు వస్తాయి. ఎంత లాజిక్, ఎన్ని ఈగలు వస్తే అంత బెల్లం అమ్మేవాళ్ళు కూడా వస్తారు. అయితే ఏంటి? అదే కేఏ పాలను అడగండి, నాకు తెలియదు. నెక్స్ట్ అంటే దీని గురించి ఏం చెప్తారు? ఈ ఫుడ్ గురించి కానీ కుమార్ ఆంటీ గురించి కానీ? నెంబర్ 1, వీళ్ళెవరికి లైసెన్సులు లేవు. దాంట్లో పిల్లో, బల్లో, ఎలకో ఏదో ఒకటి పడి చచ్చింది. దానివల్ల ఫుడ్ పాయిజన్ అయ్యింది. అందరూ డబ్బులు థ్యాంక్ యూ అందరూ ఎవడు పడితే వాడు చీపుకి వచ్చేస్తుందని తినేస్తారు. వాళ్ళందరికీ ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఇప్పుడు ఎవరి మీద కేసు పెడదాం? ఎవరిది తప్పు? ఎవరి అకౌంట్లో పాపం వేద్దాం? ఇక రోడ్డు పైన హోటల్ కొడుతున్నారు చూడు, ఇరిటేట్ అయ్యి. మన వల్ల కాదు, అక్కడ చూడు ఒకసారి ప్యాన్ చేయి, కెమెరా ప్యాన్ చేయి. మీ కుమారి ఆంటీ షాప్ ముందు నుంచి స్టార్ట్ అయింది. అట్లాగే కెమెరా దూరంగా తీసుకెళ్ళి ఆ కార్నర్ నుంచి ప్యాన్ చేస్తే కుమారి ఆంటీ షాప్ ముందే జనాలు ఉంటారు. ఎందుకని కుమారి ఆంటీ ఫేమస్ కాబట్టి అంటారా? ఎట్లా ఫేమస్ అయింది? ఆమె ఏమన్నా ప్రపంచంలో ఫస్ట్ టైం మీల్స్ అమ్మిందా? ఇంతవరకు ఎవరు చేయలేదా? ఇంతవరకు ఎవరు షాపులు పెట్టలేదా? ఎందుకు కుమారి ఆంటీ ఫ్యాన్వా? కాదు, బాగుంటుందా కుమారి ఆంటీ? ఇంతమంది వచ్చి జనాలు ఆమె కోసం వస్తున్నారు కదా. ఎవరు చెప్పారు? ఎందుకు కుమారి ఆంటీ రిపీట్ చేస్తారు? ఫ్యానా మీరు? అదే జనాలు ఎర్రి గొర్రెలు. ఒకటి వినిపించిందంటే అదే న్యూస్ పట్టుకొని వెనక్కి ముందుకి పైకి కిందకి లాగుతారు. అది కుమారి ఆంటీ కాదు ప్రాబ్లం, స్ట్రీట్ ఫుడ్. అది క్వశ్చన్. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంత ట్రాఫిక్ కావడానికి కుమార్ అంటే కారణం అనుకోవచ్చు. ఎవరు మిస్టేక్ గా చూడవచ్చు మనం? టోటల్ ఎవడైతే రోడ్డు పైన ఇల్లీగల్ గా పర్మిషన్ లేకుండా ఫుడ్ అమ్ముతున్నాడో వాడి మీద కేసు పెట్టాలి. నెంబర్ 1. ఇదే ట్రాఫిక్ జామ్లో ఒక అంబులెన్స్లో వాళ్ళ చుట్టాలు ఎవరో ఒకళ్ళు ఇరుక్కొని టైం టు టైం జరగకూడదు, కానీ జరగాలని నేను కోరుకుంటున్నాను సార్ గట్టిగా. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. ఓ 50 రూపాయలు 100 రూపాయలు సంపాదించుకోవటానికి శవాల పైన చుట్టూ ఒకసారి కెమెరా ప్యాన్ చేయి. బండ్లన్నీ బంపర్ టు బంపర్ ట్రాఫిక్ జామ్ అంటే ఇదే. అటు ప్యాన్ చేయి. అటు రోడ్డు పైన ఈ లోడ్ అంతా ఆగి కేబుల్ బ్రిడ్జ్ మొత్తం ఫుల్ అవుతుంది. కేబుల్ బ్రిడ్జ్ కెపాసిటీ ఎంతో తెలుసా తమ్ముడు? వెయిట్ వేసి ఉంటారు కదా, కేబుల్ బ్రిడ్జ్ తయారైనప్పుడు ఇన్ని టన్నులు వాడాము, దీని కెపాసిటీ ఎంత అని పేపర్లు తిరగేయండి. ఇప్పుడు వెళ్ళి ఒకసారి కెమెరా ప్యాన్ చేస్తుడు, కేబుల్ బ్రిడ్జ్ మొత్తం ఫుల్గా ఉంటుంది. అరే నీ కుమారి ఆంటీ ట్రాఫిక్ జామ్ చేయడం వల్ల కేబుల్ బ్రిడ్జ్ కూలిపోతే ఇప్పుడు కుమారి ఆంటీ ఫేమస్ అని మాట్లాడతావా? వీడియో చూస్తావా? ఎంత న్యూసెన్స్ క్రియేట్ చేస్తుందని నీకు అర్థం అవుతుందా? జస్ట్ ఆమె వృత్తి చేసుకుంటుంది కదా, అమ్ముకోవడం వృత్తి కదా, తప్పు పట్టొచ్చా మనం?
షో మీద లైసెన్స్ నెంబర్ టిన్ అండ్ డిన్, ఇంకొకసారి వృత్తి అన్నావంటే కెమెరా పగులుద్ది. అంటే మామూలుగా జనరల్గా అదే అన్న లైసెన్స్ ఏది, ఫుడ్ లైసెన్స్ ఏది, ఎవరి దగ్గర సర్టిఫై చేశారు? ఎవరు పడితే వాడు వచ్చేసి కౌంటర్ పెట్టేసుకొని ఏది పడితే అది పెంట పెట్టి అమ్మేస్తే, ఒకడు ఉమ్ము ఊసి అమ్ముతున్నారు అక్కడ ఫ్రూట్స్లో కొంతమంది. ఓకే. ఉమ్ములు ఊసి అమ్మేస్తున్నారు. వీళ్ళు ఫుడ్లో కుమారి ఆంటీ బిర్యానీలో గ్యారంటీ ఏంటి, క్వాలిటీ గ్యారంటీ ఏంటి, ఎవడు చెక్ చేశాడు, ఎవడు అప్రూవ్ చేశాడు? అంటే వీళ్ళు అనేది ఏంటంటే పెద్ద పెద్ద రెస్టారెంట్లకే పర్మిషన్స్ వితౌట్ పర్మిషన్ రన్ చేసుకుంటారు. ఎదవలే వీళ్ళు కూడానా, వాళ్ళు ఎదవలే వీళ్ళు కూడా. ఇప్పుడు ఆమె ఇక్కడ 13 years గా బిజినెస్ చేస్తుంది కదా. 13 years గా ఇల్లీగల్ గా బిజినెస్ చేస్తుందని నీ నోటితో చెప్తున్నావు చూడు. అంటే ఎప్పుడు లేని ఇప్పుడే ఇంత ట్రాఫిక్ అని అంటే సడన్ గా డింగ్ మనకి నానబలిగలిగింది జనాలకి ఈ రోజే. అంటే మీ దగ్గర రుచి ఎక్కువ ఉందని అనుకోవచ్చు అందరు జనాలకి. నేను తినలేదు, నాకు తెలియదు. నాకు ఫుడ్ పైన గౌరవం ఉంది. తినేటప్పుడు కూర్చొని కుదిరితే బాసపట్లు వేసుకొని ఏదో చేసి నీట్గా తినమని చెప్పి వాళ్ళు చెప్పి, కాగు తమ్ముడు నువ్వు కుమారి కాగు తినమని చెప్పి చెప్పారు పెద్దోళ్ళు. అది కాకుండా నేనా టైంపాస్ అయితే రోడ్డు పైన మాడుతున్నాను వెయిట్ ఎట్లా పడితే అట్లా రోడ్ల పైన తినేసి, కుక్కల్లాగా తినేసి, పందుల్లాగా పారేసి, ఎక్కడ పడితే అక్కడ చెత్త చేసి, ఇండియా ఈజ్ ఎ డర్టీ నేషన్ అనే ఎదవలు వీళ్ళే. రోడ్డు పైన ట్రాఫిక్ జామ్కి కారణం వాళ్ళు కూడా ఏమో అని కనీసం ఆలోచన కూడా లేని, ఇంగిత జ్ఞానం లేని ఎదవలు వీళ్ళు. ఎవ్రీబడి ఈజ్ కాంట్రిబ్యూటింగ్ టు ద కంజెషన్ దేర్. అక్కడ చూడు ఒకసారి, ఒకటి ఇక్కడ బండి పెడతాడు, వాడిని ఆపుకొని ఇంకోటి పెడతాడు, వాడిని ఆపుకొని ఇంకోటి పెడతాడు, అక్కడికి వెళ్ళి కుమారి ఆంటీ బిర్యానీ అని ఒకటి చేస్తాడు, వాడనకాల ఇంకొకటి వస్తాడు, వాడనకాల ఇంకొకడు. ఓ ఎవడి పని వాడిదే. నా బిర్యానీ నా చేతికి వచ్చిందా, నేను తిన్నానా, వెళ్ళిపోయానా, దాని తర్వాత వాడికి ఫుడ్ పాయిజన్ అయిందా, వాడు చచ్చిపోయాడా, రోడ్డు పైన అంబులెన్స్ వస్తుందా, ఈ ఎండలో వాళ్ళ హెల్మెట్ల కింద ఓవెన్ లాగా బ్రెయిన్ కుక్ అవుతుందా, ఇవన్నీ అనవసరం. ఎవరి పని ఆడికి కావాలి. ఇదివరకు లాగా ఈ రోడ్డు ఫ్రీగా ఉండాలి అంటే, ట్రాఫిక్ అది ఏం లేకుండా అంటే ఏం చేయాలంటారు? ఇవన్నీ తోసేసి క్లియర్ చేసి, ఈ బండ్లన్నీ పట్టే అంత ట్రాఫిక్ సైజు ఇంత పెద్ద ఎంతకంత ఖాళీగా ఉంది కదా, పార్కింగ్ పెట్టేసి, ఇక్కడ మొబైల్ టాయిలెట్స్ పెట్టేసి, అక్కడంతా పార్కులు తయారు చేసి, ఎక్కడ కూడా రోడ్డు పైన ఆపటానికి ఛాన్స్ లేకుండా తయారు చేస్తే ఇందాక నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ కుమారి ఆంటీ అంటేనే చెప్తా అన్నాడు.